హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ఆటో సేవింగ్ అంటే ఏమిటి, ఆటో సేవింగ్ ద్వారా మనకి యూజ్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేసి వాటిని చూడండి. ఇంకెందుకు కలిసి మన టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఎంఎస్ ఎక్సెల్లో ఆటో సేవింగ్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఆటో సేవింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క ఆటో సేవింగ్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ కానీ మనం వీటిలో మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఎక్సెల్ తీసుకోండి. ఈ యొక్క ఎంఎస్ ఎక్సెల్ మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, సమ్ డేటా అనేది మనం ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఒక హాఫ్ అన్ అవర్ డేటా ఎంటర్ చేసాం. ఎంఎస్ ఎక్సెల్లో ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేసాం. వర్క్ చేసిన తర్వాత బై మిస్టేక్ ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోయింది. ఆ యొక్క ఎంఎస్ ఎక్సెల్ షీట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. మనం క్లోజ్ చేయకుండా క్లోజ్ అయిపోయింది, లేదా మనమే క్లోజ్ చేసాం. ఓకే, మనమే క్లోజ్ చేసాం, లేదంటే ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఆ యొక్క షీట్లో నేను ఇంపార్టెంట్ డేటా అనేది ఎంటర్ చేశాను, అరే నేను మిస్ అయిపోయానని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. ఓకే, అనుకుంటాం కదా, అది క్లోజ్ అయిపోతే, లేదా మనమే బై మిస్టేక్ క్లోజ్ చేసేస్తే ఏమవుతుందంటే, అరే నేను ఎంటర్ చేస్తున్న డేటా అంతా పోయింది అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. ఓకే, అదేంటంటే మనం ఎందుకు బాధపడతాం, అది మనం సేవ్ చేయలేదు కాబట్టి సమ్ డేటాను మనం కోల్పోయాం. సేవ్ చేస్తుంటే అది ఎక్కడో మన డాక్యుమెంట్స్లోనే ఎక్కడో లొకేషన్లో అది సేవ్ అయి ఉంటుంది, కానీ మనం సేవ్ చేయలేదు. హాఫ్ అన్ అవర్ వర్క్ చేసాం, మనం సేవ్ చేయలేదు, కానీ ఆ యొక్క డేటా మనం మిస్ అయిపోయిందని చెప్పేసి మనం బాధపడుతుంటాం. అటువంటి టైంలో ఈ యొక్క ఆటో సేవింగ్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే, ఎవ్రీ 1 minute మనం వర్క్ చేస్తాం కదా, ఒక 1 minute వర్క్ చేస్తాం కదా, ఒక 1 minute వర్క్ చేస్తే, అంటే ఒక 1 minute మన డేటాని ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. లేదా ఒక 10 minutes చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. లేదా ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం సేవ్ చేయకుండానే ఆటోమేటిక్గానే మనం చేసిన వర్క్, మనం ఎంటర్ చేసిన డేటా అనేది ఆటోమేటిక్గా సేవ్ కావడం జరుగుతుంది. ఆ యొక్క ఆప్షన్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. Slower. Blank A1,048,000. Blank A1 mil. Blank A1. Start of new data region. ఇక్కడ నేను ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ మనం ఇప్పుడు నేను ఆల్ట్ ఎఫ్ ఇస్తున్నాను. ఓకే, ఆల్ట్ ఎఫ్ ఫైల్ మెనూ, ఇక్కడ ఆల్ట్ ఎఫ్ క్లిక్ చేస్తున్నాను. Alt F. Menu. Home. To move through items, press up or down arrow. Alt followed by FH. Leaving menus. ఇక్కడ నేను డౌన్లోడ్ అవుతాను, నాగోడ్ అవుతున్నాను. New. Open. Info. Save. Save as. History. Print. Share. Export. Publish. Close. Account. More options. చూడండి, మోర్ ఆప్షన్స్. ఇక్కడ మోర్ ఆప్షన్స్ పై నేను స్పేస్ బార్ ఇస్తున్నాను. Space. List box. Feedback 1 of 2. ఇక్కడ నేను డౌన్లోడ్ అవుతాను, నాగోడ్ అవుతున్నాను. మళ్ళీ Options. చూడండి, మోర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. Space. Blank. List box. Excel options. List box. ఇక్కడ నుంచి నేను మళ్ళీ డౌన్లోడ్ అవుతాను, నాగోడ్ అవుతున్నాను. Formulas. ఫార్ములాస్. ప్రూఫింగ్. సేవ్. ఓకే, ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ వచ్చింది. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, Save workbooks. Save files in this format combo box. Excel workbook left parent star.xlsx right parent. To change the selection. చూడండి, ఇక్కడ సేవ్ వర్క్ బుక్ అనేది ఎక్సెల్ ఉంది కదా, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Save workbooks. Save auto recover information. Every checkbox checked. To clear checkmark press space bar. Alt plus A. చూడండి, ఇక్కడ మరొకసారి వినండి ఇది మీరు. Save workbooks. Save auto recover information. Every checkbox checked. To clear checkmark. చూడండి, సేవ్ ఆటో రికవరీ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏదైతే ఆటో సేవింగ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటామో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ని ఆటోమేటిక్గా మనం రికవరీ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది చెక్లో ఉంది. ఇది ఎప్పుడు మనకి చెక్లో ఉండడం. నా చెక్ ఉంటే మనకి సేవ్ కాదు, మనం రికవరీ చేసుకోలేము అన్నమాట. ఆ యొక్క ఏదైతే మనం ఆ డేటాని మనం కోల్పోతామో, మనం సేవ్ చేయకుండా ఏదైతే కోల్పోతామో దాన్ని మనం రికవరీ చేసుకోలేము. దీని మీద ఇక్కడ మనకి నా చెక్లో ఉంటే మనం రికవరీ చేసుకోలేము, ఇది చెక్లో ఉంటే మనం రికవరీ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Save workbooks. Minutes edit spin box 10. Type in text. Alt plus M. చూడండి, సేవ్ వర్క్ బుక్. ఇక్కడ మనకి మినిట్స్ అనేవి 10 minutes ఉన్నాయి. అంటే మనం 10 minutes వర్క్ చేస్తే, ఇప్పుడు డిఫాల్ట్గా ఇక్కడ 10 minutes ఉంది. మనం ఎంఎస్ ఎక్సెల్లో 10 minutes వర్క్ చేస్తే ఆ యొక్క 10 minutes చేసిన వర్క్ అనేది మాత్రమే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. 10 minutes తర్వాత మనం వర్క్ చేస్తే అది సేవ్ కాదు. ఓకే, 10 minutes చేస్తే అది సేవ్ అవుతుంది. 10 minutes తర్వాత మనం వర్క్ చేస్తే అది ఆటోమేటిక్గా సేవ్ కాదు. అది ఆటోమేటిక్గా మన ఎక్సెల్ షీట్ క్లోజ్ అయినా, లేదా మనం క్లోజ్ చేసినా అది ఆటోమేటిక్గా సేవ్ కాదు. 10 minutes మాత్రమే, 10 minutes వర్క్ చేస్తాం కదా, ఆ 10 minutes మాత్రమే వర్క్ అనేది సేవ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మనం
ఎవ్రీ 1 మినిట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎన్ని మినిట్స్ చేస్తే అన్ని మినిట్స్ కూడా మనం ఎన్ని మినిట్స్ అంటే నెంబర్ ఆఫ్ మినిట్స్ ఎన్ని నిమిషాలు మనం వర్క్ చేస్తే అన్ని నిమిషాలు కూడా ఎవ్రీ మినిట్స్తో కూడా ఇది కౌంట్ అయ్యి అంతా కూడా సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను అపేర్ వేస్తాను చూడండి. 11 చూడండి 10 మినిట్స్. నేను ఇక్కడ అప్ అండ్ డౌన్ అవుతాను, యాడ్ అవుతున్నాను. 12 మినిట్స్. మనం 12 మినిట్స్ కావాలంటే 12 మినిట్స్ పెట్టుకోవచ్చు. 12 మినిట్స్ వర్క్ చేస్తే అది మాత్రమే సేవ్ కావడం జరుగుతుంది. అంటే 12 మినిట్స్ అనంతరం తర్వాత మీరు 12 మినిట్స్ వర్క్ చేస్తేనే ఇది మీకు సేవ్ అవుతుంది. అంతే తప్ప మీరు 12 మినిట్స్ బిలో చేసినా సేవ్ అవుతుంది చెప్పేసి మీరు అనుకోవద్దు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి 12 మినిట్స్ ఉంది. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. 11 మినిట్స్, 10 మినిట్స్, 9 మినిట్స్. ఇప్పుడు నేను డౌన్లోడ్ అవుతాను, యాడ్ అవుతున్నాను. 7 మినిట్స్, 6 5 4 3 2 1. ఇక్కడ మనకి లాస్ట్ మినిట్స్ వచ్చేసి మనకి 1 మినిట్ అంతే. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్ లో 1 మినిట్ డేటా మనం ఎంటర్ చేస్తే ఆ 1 మినిట్ డేటా అనేది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మనం 10 మినిట్స్ డేటా అనేది సేవ్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ డేటా అనేది మనకి ఆటోమేటిక్ గా సేవ్ కావడం జరుగుతుంది. చూద్దాం, ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఉందా ఎక్కడ చూద్దాం. ఒకసారి నేను అప్పేరేస్తున్నాను. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 20 20 20 25 20 20 20 29 30 30 32 30 30 30 36 36. మనకి చాలా మినిట్స్ అయితే ఉంది, అంటే చాలా టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంది. మనం ఇక్కడ ఏంటంటే ఇంత ఎలా మనం వర్క్ చేయం కదా. ఓకే, మనం హాఫ్ అన్ అవర్ చేయం ఎప్పుడు. ఓకే, ఒక్కొక్కసారి మనం 1 మినిట్ చేయవచ్చు, లేదా 2 మినిట్స్ చేయవచ్చు, లేదా 10 మినిట్స్ చేయవచ్చు. అంతే తప్ప హాఫ్ అన్ అవర్ అనేది డేటా మనం ఎంటర్ చేయం కదా. అంటే ఎవరైనా సరే జాబ్ రోల్లో ఉన్నవారికైతే వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా యూజ్ చేసేవారైతే ఒక 10 మినిట్స్, లేదంటే హాఫ్ అన్ అవర్, లేదంటే ఒక 15 మినిట్స్, లేదంటే ఒక 5 మినిట్స్ వర్క్ చేస్తారంటే అది ఆటోమేటిక్గా సేవ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ 1 మినిట్ పెడుతున్నాను అంతే. ఈ యొక్క 1 మినిట్ మాత్రమే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. అంటే 1 మినిట్ వర్క్ చేసామనుకోండి, ఆ 1 మినిట్ సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో 1 మినిట్ చేసామనుకోండి, ఆ 1 మినిట్ సేవ్ అయిపోతుంది. ఓకే, 1 మినిట్ సేవ్ అవుతుంది. మనం ఇంకా కంటిన్యూ చేస్తే మనం ఆ 2 మినిట్స్ చేస్తే ఆ యొక్క సెకండ్ మినిట్ కూడా మనకి సేవ్ కావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. 30 30 30 30 30 30 20 20 20 20 20 20 20 20 20 9 8 7 6 5 4 12 11 10 9 8 7 6 5 4 3 2 2 1 1 1. చూడండి, ఇప్పుడు నేను 1 మినిట్ పెట్టాను. ఇప్పుడు మనం ఎవ్రీ 1 మినిట్ కి డేటాని ఆటోమేటిక్గా మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు డిఫాల్ట్ గా 10 మినిట్స్ ఉంది. అంటే 10 మినిట్స్ వర్క్ చేస్తేనే ఆ 10 మినిట్స్ వర్క్ అనేది మనం 10 మినిట్స్ డేటా ఎంటర్ చేస్తే ఆ డేటా మాత్రమే మనకి సేవ్ అవ్వడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఓకే, దాన్ని మనం ఏ విధంగా రికవరీ చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఆటోమేటిక్గా ఆటో సేవ్ అనే దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలుసుకుంటున్నాం. ఇక్కడ నేను ఎవ్రీ 1 మినిట్ పెట్టాను. అంటే ఇక్కడ మనకి 1 మినిట్కి ఒకసారి మనకి ఆటోమేటిక్గా డేటా అనేది సేవ్ అవుతుంది. ఈ యొక్క సెట్టింగ్స్ అనేది మనం ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ ఎక్కడైనా ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ నేను టైప్ చేస్తాను. To change the selection, use the arrow keys Alt+F. ఇక్కడ నేను టైప్ చేస్తాను. Save workbooks, save auto recover information every check. Save workbooks, minutes edit spin box, enter. Book 1 -Excel sheet 1 blank A1. చూడండి, అక్కడ నేను ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తే ఏమైందంటే అది ఆటోమేటిక్గా సేవ్ కావడం జరిగింది. మనకి ఇప్పుడు ఏంటంటే మనం 1 మినిట్ డేటా ఎంటర్ చేస్తే ఆ 1 మినిట్ అనేది ఆ డేటా అనేది మనకి ఆటోమేటిక్గా సేవ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఆటోమేటిక్గా డేటాను మనం ఈ విధంగా సేవ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్లో ఆటో సేవింగ్ అనే ఆప్షన్ మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనం ఏదైతే డేటా వర్క్ చేస్తామో అది మనకి సేఫ్టీగా ఆటోమేటిక్గా సేవ్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.